విన్నానే విన్నానే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన రేషియో పైన క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ ఇమేజ్ కావాలనో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. మనకి యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేయండి. మీకు ఎంత టైం కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఆడియో ఇద్దాం. ఆడియో ఇవ్వాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీకు ఏ సాంగ్ కావాలనో ఆ సాంగ్ పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఆడియో అనేది యాడ్ అయిపోయింది. దీన్ని ఒకసారి ప్లే చేసి వినండి. మీకు ఎక్కడి నుంచి అయితే కావాలనో అక్కడ నుంచి ఉంచుకొని మిగతాది ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ పార్ట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ముందుకి మూవ్ చేసేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత ఎండ్లో కూడా ట్రిమ్ చేద్దాం. ఇలా దానిపైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ ఇచ్చేద్దాం. లిరిక్స్ ఇవ్వాలంటే ముందుగా క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే తీసుకున్నారో ఆ సాంగ్ లిరిక్స్ని సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి. మీరు సాంగ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అలైట్ మోషన్కి రండి. అలైట్ మోషన్కి వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది, పేస్ట్ చేసేయండి. పైన రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఫాంట్స్ ఇంకా ఇంపోర్ట్ చేసిన ఫాంట్స్ కూడా ఉంటాయి. దాని పక్కనే ఉన్నది సైజ్, ఫాంట్ సైజ్ అనమాట. మీకు ఎంత కావాలనో అంత ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి థర్డ్ దానిపైన క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వినండి. మనకి ఫస్ట్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుందో అనేది ప్లే చేసి వినండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఇలా కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా కలర్స్ వస్తాయి. ఇందులో థర్డ్ దానిపైన క్లిక్ చేయండి. ఇది 2 కలర్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ పైన క్లిక్ చేసేసి మీకు ఫస్ట్ ఏ కలర్ కావాలనో ఆ కలర్ పైన క్లిక్ చేయండి. తర్వాత అదే విధంగా ఇక్కడ మనకి వైట్ ఉంది కదా, ఈ వైట్ దానిపైన క్లిక్ చేసేసి మళ్ళీ మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ పైన క్లిక్ చేసుకోండి. మీకు 2 కలర్స్ కాబట్టి కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోండి. మంచిగా ఏ కలర్స్ బాగుంటాయో అలా చెక్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీనికి మనం ఎఫెక్ట్ ఇద్దాం. ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ స్పేసింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో లెటర్ స్పేసింగ్ అనేది 7% పెట్టుకోండి. ఇలా 7% పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇందులో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో మనకి ఫేజ్ అనేది ఉంది కదా, ఈ ఫేజ్ పైన క్లిక్ చేసేసి
స్టార్టింగ్‌కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేయండి. కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ ఫేస్ వాల్యూ అనేది 24%కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎండింగ్ కాకుండా ఎండింగ్ అంటే కొంచెం ముందుకి తీసుకురండి. మళ్ళీ ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసి ఫేస్ వాల్యూ అనేది -99 కానీ -100% కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకొస్తే యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ అనేది 45 డిగ్రీస్‌కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద మనకి స్కేల్ ఉంది కదా! స్కేల్ అనేది -1 పెట్టుకోండి. అలాగే స్ట్రెచ్ కూడా -1 పెట్టుకోండి. తర్వాత కాంపోనెంట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కిందికొస్తే మనకి ఇవి ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్‌లాప్ పైన క్లిక్ చేసేసి ఓవర్‌లాప్ అనేది 1000%కి ఇంక్రీజ్ చేసేయండి. తర్వాత స్మూత్ పైన క్లిక్ చేసి ర్యాండమ్ ఆర్డర్‌ని ఆన్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్‌ని నెక్స్ట్ టెక్స్ట్ ఎక్కడి వరకు వస్తుందో అంటే నెక్స్ట్ లిరిక్ అక్కడికి మూవ్ చేసేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు క్రోమ్‌కి వెళ్ళండి. క్రోమ్‌కి వెళ్ళేసి మీకు నెక్స్ట్ లిరిక్ ఉంటుంది కదా! అది కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకొని అలైట్ మోషన్‌కి వచ్చేయండి. తర్వాత ఈ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇంతకుముందుకున్న టెక్స్ట్‌ని రిమూవ్ చేసేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసి కాపీ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేసేయండి. సేమ్ ఇలానే వీడియో మొత్తం చేసేయండి. మీకు ఎంతవరకు కావాలనో అంతవరకే అలానే చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్‌పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసేసి ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోతుందనమాట. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.